మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏం జరుగుతోంది, అసలు ఎక్కడికి దారి తీస్తుంది? ఏమీ జరగడం లేదు. అసలే కదలట్లేదా ముందుకి? ఇన్వెస్టిగేషన్ ఏమీ జరగడం లేదు, కేవలం రాజకీయమే నడుస్తుంది. హ్మ్. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది నేరమే కాదు, నేరం కాదు అని చట్టమే చెప్తున్నది. హ్మ్. ఇప్పుడు కాదు, స్వాతంత్రం రాకమునుపు నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కాకపోతే సమాచార సేకరణ అనేది జరుగుతూ ఉన్నది. టెలిఫోన్ అనే సాధనం మన దేశంలోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది. హ్మ్. అది చట్టబద్ధమని 1885 సంవత్సరం, అంటే ఈ కాంగ్రెసు ఏ రోజు పుట్టిందో ఈ దేశ చరిత్రలో ఆ రోజు నుంచే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధం అని చెప్పేసి చట్టమే చెప్పింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 5 క్లాజ్ 2 టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధం అని చెప్పింది. సో ట్యాపింగ్ చట్టబద్ధమైనప్పుడు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు పార్లమెంటుకు నివేదిక ఇస్తూ 9,000 ఫోన్లను మా ప్రభుత్వం ట్యాప్ చేసింది, 500 ఈమెయిల్స్ను చేసింది. దేశంలో మనీ లాండరింగ్ కానీ, పన్నుల ఎగవేత కానీ, తీవ్రవాద దాడులు కానీ, ఉగ్రవాద దాడులు కానీ ఇవన్నీ తప్పించుకోవాలి, వాటన్నిటి నుంచి ప్రజలను రక్షించాలి అని అంటే, నేరస్తుల మీద ఉక్కుపాదం మోపాలంటే ట్యాపింగ్ తప్పనిసరి. కానీ ట్యాపింగ్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ సిటిజన్స్ని ఇబ్బంది పెట్టకూడదు. అదేవిధంగా దానికి రకరకాల మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. ఈ వ్యవస్థను ఎవరు కూడా దుర్వినియోగం చేయకూడదని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. మొట్టమొదటి పాయింట్. సెకండ్ పాయింట్, 1997లో పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా 2017లో జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు జడ్జిమెంట్లో చాలా క్లియర్గా గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ట్యాపింగ్ చేస్తే ఆ ట్యాపింగ్ చేసే దాంట్లో ఒక్క అధికారికి అధికారం ఇవ్వకూడదు, దానికి గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఉండాలి. ఈ ఫైల్ను పూర్తిగా వెట్ చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్కి వెళ్ళాలి, అక్కడ నుంచి డీజీపీకి వెళ్ళాలి, డీజీపీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, రాష్ట్రంలో అయితే రాష్ట్ర హోమ్ సెక్రటరీ, కేంద్రంలో అయితే కేంద్ర హోమ్ సెక్రటరీ అప్రూవ్ చేయాలి. ప్రతి 2 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో లా సెక్రటరీ, అదేవిధంగా జిఐడి సెక్రటరీలు ముగ్గురు కలిసి ఎవరెవరి నెంబర్లు ట్యాప్ చేస్తున్నారన్న విషయాన్ని, ఎందుకు ట్యాప్ చేస్తున్న విషయాన్ని రివ్యూ చేసి ఆథరైజ్ చేయాలి. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ రికార్డులను అఫీషియల్గా ధ్వంసం చేయాలని గైడ్లైన్సే చెప్తున్నాయి, జీవోలు చెప్తున్నాయి. ఇంత ఉన్నప్పుడు మళ్ళీ దీనికి సిట్ ఎందుకండి? ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఢిల్లీలో చిట్చాట్ చేస్తూ ట్యాపింగ్ కామన్ కదా అన్నాడు. ట్యాపింగ్ కామన్ అనేది జరుగుతుంది, రాజ్యాలు చేస్తాయి అన్నాడు. మరి ముఖ్యమంత్రి చెప్తాడు, అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్తారు, కాంగ్రెస్ ఏనాడు పుట్టిందో ఆనాడే ఈ చట్టాలు, ఈ దేశంలో కాంగ్రెస్ పుట్టినాడు ఏ చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలే ఈ రోజుకి కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ట్యాపింగ్ తప్పెట్లా అవుతుందండి? దానికి సిట్ ఎందుకు? అది మేము అంటున్నది. సో ఈ సిట్టు కేవలం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారనేది మా ప్రధానమైన అభియోగం, ఆరోపణ. మేము వాస్తవాలు ప్రజల ముందర పెడుతున్నాం. ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చట్టంలో ఉన్నప్పటికీ కూడా అది ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారో, సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరి వల్ల అయితే ప్రమాదం జరుగుతుందో, ఒక డిఫెన్స్ కోసమని మనం చెయ్యొచ్చు అనేది ఉంది. బట్ ఇక్కడ గత సర్కార్ చేసిందంతా కూడా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసింది, లేకపోతే ఎన్నికల్లో గెలవడానికే దీన్ని ఒక అక్రమంగా యూజ్ చేసుకున్నారు అనేదే కదా ఆరోపణనే. అవన్నిటికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి. పర్సనల్గా ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో, వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూశారు అనేది. ఇప్పుడు సిట్టు చెప్పమని చెప్పండి అవన్నీ, అదే నేను చెప్తున్నాను. సిట్టును అవి ఆరోపణలు మాత్రమే కవిత గారు. రకరకాల అధికారులు ఉంటారు, ఒక అధికారి చేసేది కాదు. మళ్ళీ చెప్తున్నాను, దీనికి స్పష్టమైన ప్రోటోకాల్ ఉంది. ఒక్క వ్యక్తి చేసేది కాదు, చాలా సర్వీసు ఉన్న ఉన్నతాధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాలు. వాళ్ళంతా అల్లాటప్పగా రోడ్డు మీద పోయే ఒక మామూలు పౌరుడిగా తీసుకున్న నిర్ణయాలు కావు ఇవి. అధికారులు తీసుకున్న నిర్ణయాలా, లేకుంటే ప్రభుత్వం వాళ్ళతో బలవంతంగా చేయించింది? చాలా మంచి ప్రశ్న. అధికారులే తీసుకోవాలి, ప్రభుత్వానికి తెలియదు. ప్రభుత్వం అంటే ఎవరు మీ ఉద్దేశంలో? గవర్నమెంట్, అక్కడ సీఎం ఉంటారు, మంత్రివర్గం ఉంటుంది. వెరీ గుడ్ క్వశ్చన్. మంత్రివర్గంలో ఎవ్వరికి కూడా సంబంధం ఉండదు. నేను ఆ రోజు కూడా బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో అదే చెప్పాను.
కవిత గారు మీరు నంబర్ కానీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా కాబట్టి నాకున్న అవగాహన మేరకు చెప్తాను. మా డిపార్ట్మెంట్లో చాలామందికి ఇంటెలిజెన్స్ ఆఫీసు ఇలా ఉంటుంది అని మాత్రమే, ఎక్కడో ఉంటుంది ఆ బిల్డింగ్ మాత్రమే తెలుసు తప్ప దాంట్లోకి ఎవరు వెళ్ళారండి. అసలు ఇంకా కొన్ని శాఖలు ఉంటాయి డిపార్ట్మెంట్లో, ఆ శాఖల గురించి ఎవరికి తెలియదు, తెలుసుకోవాలని ఎవరు ప్రయత్నం చేయరు. వాళ్ళు ప్రయత్నం చేసినా అక్కడికి జనరల్గా యాక్సెస్ ఉండదు. అంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఒక్కొక్కసారి హోమ్ మినిస్టర్ కూడా తెలవని శాఖలు కొన్ని ఉంటాయి. అలాంటిది సీఎం గారికి ఎట్లా తెలుస్తుంది? హోమ్ మినిస్టర్కి తెలియనప్పుడు సీఎంకి ఎట్లా తెలుస్తుంది? అసలు ఏ సీఎం కూడా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ను మీరు ఈ నెంబర్లను ట్యాప్ చేయండి అని చెప్పడు. పాయింట్ నెంబర్ 1. అగర్ చెప్తే ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసరు ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తున్నాడనేది ఎక్కడ కూడా చెప్పరు. అంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారన్నది ఏ ముఖ్యమంత్రికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సమాచారాన్ని సేకరించి ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అవసరం అనేది ఉంటుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారని. ఒక స్వయం నిర్ణయాధికారం పోలీసులకే బాసులకే ఉంటుందంటారా? సమాచారాన్ని సేకరించి వాళ్ళు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి ఇస్తారు. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తెలంగాణ ముఖ్యమంత్రికి ఆ తెలంగాణ క్యాబినెట్కు ఏ సమాచారం చెప్పాలనో ఆ సమాచారం చెప్తాడు. తెలంగాణ క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారితో సహా తెలంగాణ క్యాబినెట్లో ఈ సమాచారాన్ని ఏ విధంగా సేకరించారు మీరు అని అడిగే హక్కు తెలంగాణ క్యాబినెట్కు లేదు. అది కేవలం పోలీస్ ఆఫీసర్ల డొమైన్. అది చాలా కీలకం. అంటే చట్టమే చెప్తుంది అది. అదైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ విధంగా సేకరించామని ఎవరు కూడా అడగరు, అడిగినా వీళ్ళు చెప్పకూడదు. అది రూల్. ఇజ్రాయెల్ నుంచి స్పెషల్ టెక్నాలజీని ఎక్విప్మెంట్ని తెప్పించుకున్నారు. దానికి బీఆర్ఎస్ ఫండ్స్, పార్టీ ఫండ్స్తోనే తెప్పించుకున్నారు. అది పర్సనల్గా కొంతమంది టార్గెటెడ్గా సెలెక్టివ్గా ఉన్నటువంటి లీడర్ల మీదే పెట్టారు, వాళ్ళని యూజ్ చేసుకున్నారు అనే మాట. అది ఆరోపణలు మాత్రమే. అది ఎక్కడ కూడా ప్రూవ్ కాదండి, ప్రూవ్ చేయలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. అవి కేవలం ఆరోపణలు మాత్రమే. దేశ రక్షణ కోసం, దేశంలో ప్రజలందరూ భద్రంగా ఉండడం కోసం రకరకాల దేశాల నుంచి టెక్నాలజీ దిగుమతి చేసుకుంటారు. ఈవెన్ అమెరికా వాళ్ళు కూడా దిగుమతి చేసుకుంటారు, మన ఇండియా కూడా దిగుమతి చేసుకుంటుంది. అంతే తప్ప ఫలాని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడం కోసమే దిగుమతి చేసుకుంటారు అన్న భావన అది కరెక్ట్ కాదు. అది ఎవరు కూడా ప్రూవ్ చేయలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. మునుగోడు బై ఎలక్షన్తో సహా గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ వీటన్నిటిలలో కేవలం అక్కడ నాయకులు మాత్రమే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్, బాడీ గార్డ్స్ దగ్గర నుంచి, వాచ్మెన్ల ఫోన్ల దగ్గర నుంచి, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఫోన్ 20 ఫోన్లు, 30 ఫోన్లు, 100 ఫోన్లు ట్యాప్ చేశారు. ఇలాంటివి ప్రతి ఒక్కరు చెప్తూనే వచ్చారు కదా. చెప్తూనే వచ్చారు. ప్రూవ్ చేయమనండి. అదే నేను చెప్తున్నాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కూడా బయటకు పోలీస్ ఆఫీసర్సే చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేది. అది కరెక్ట్ కాదు అంటున్నాను. వాళ్ళు చెప్తున్నది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఇదంతా కూడా ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదండి. అది నేను మొదట చెప్పిందే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎందుకు ట్యాప్ చేయాలి అనేది సామూహికంగా గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ తీసుకునే నిర్ణయాలు. దాని మీద పేపర్ మీద కూడా ఉంటుంది ప్రతిదీ కూడా. అంత ఈజీగా ఈ నెంబర్ ట్యాప్ చేస్తే కవిత గారు మీరు ఎయిర్టెల్ కదా, లేకపోతే మీరు ఎయిర్సెల్ కదా, టాటా కదా, మీరు చేయండి అంటే వాళ్ళు చేయరు. ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళు చేస్తే వాళ్ళ కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు దేశద్రోహులు అవుతారు. సో ప్రతిదానికి ఒక రూలు, ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకోసం చేశారు అనేది ఆ ఫైల్స్లో ఉంటుంది. అది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దాకా, డీజీపీ నుంచి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దాకా, చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నుంచి కింది స్థాయి అధికారుల దాకా అందరికీ తెలుసు. రికార్డు ఉంటుంది. ఆ రికార్డు చూసి మళ్ళీ 6 నెలల తర్వాత, 2 నెలల తర్వాత రివ్యూ కమిటీ కూడా అంతా చూస్తుంది. అలాంటప్పుడు మీరు హోంగార్డ్ల ఫోన్లో ట్యాప్ చేశారా, వాచ్మెన్ల ఫోన్లో ట్యాప్ చేశారా అనేది, వాళ్ళు ఎందుకు ట్యాప్ చేశారు అనేది వాళ్ళ కారణాలు రాసుంటారు. ఆరోపణలు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు సిట్ వాళ్ళు, నేను ఏమంటున్నానంటే సిట్ వాళ్ళు రేపు ప్రూవ్ చేయాలి ఇవన్నీ, వీళ్ళు ఎందుకోసం చేశారని. అంత ఈజీ కాదండి అది. అసలు మా బాధ అంత ఏంటంటే ఒకటి కవిత గారు, నేను ఒక్కటే చెప్తాను. నిజంగా ట్యాపింగ్ అనే అధికారం అపరిమితమైన అధికారం. ఇది మామూలు అధికారం కాదు. అపరిమితమైన అధికారము, ఏ డిపార్ట్మెంట్కు ఏ ప్రజలకు లేని అధికారము పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్కు చట్టబద్ధంగా ఇవ్వబడ్డది. దాన్ని మిస్యూజ్ చేసి ఎవరైనా అధికార దుర్వినియోగాన్ని పాల్పడి తన స్వార్థ చింతన కోసం డబ్బులో లేకపోతే ఇంకేవో చేశారంటే వాళ్ళు తప్పకుండా తప్పు చేసినట్టే. దాన్ని డిపార్ట్మెంటు తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళను దోషులుగా ముందర నిలబెట్టాల్సిందే. దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అది మా డీజీపీ గారికి తెలుసు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి తెలుసు, అందరికీ తెలుసు ఎట్లా పోలీస్ ఆఫీసర్స్ను ఇన్వెస్టిగేట్ చేయాలనేది. కానీ ఇందులో
పొలిటీషియన్స్ను సంబంధం లేని వాళ్ళని పిలిపించి సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేశారు అని చెప్పి మీడియాకు లీకులు ఇచ్చి ఒక 6 నెలల తర్వాత వ్యక్తిత్వ హననం జరిగిన తర్వాత మేము ట్యాప్ చేయలేదు, ఎవరు చెప్పారు, మేమే చెప్తున్నాం కదా ట్యాప్ చేయలేదని చెప్పి అది కూడా అఫీషియల్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా మళ్ళీ మీడియాకు చెప్పి అప్పటి వరకు అశ్లీలమైన థంబ్నెయిల్స్ పెట్టి కేటీఆర్ గారి మనస్తత్వాన్ని వ్యక్తిగతాన్ని, హరీష్ రావు గారి వ్యక్తిత్వాన్ని, ఇంకా ఎంతోమంది వ్యక్తిత్వాన్ని బహిరంగంగా నాశనం చేసి ఇప్పుడు ఏం సాధిస్తారండి? మేము దాన్ని వ్యతిరేకం అంటున్నాం. ఏ ముఖ్యమంత్రి కూడా, నేను ఇంతకుముందే చెప్పింది మళ్ళీ చెప్తున్నా, ఏ ముఖ్యమంత్రి కూడా చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కు వార్డ్ నెంబర్ వీడి నెంబర్ ట్యాప్ చేయని చెప్పడు. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కు 3 లక్షల రూపాయల జీతం వస్తుంది. ఆ 3 లక్షల రూపాయల జీతంలో ఆయన చేయాల్సింది ఇదే పని. ఆయన డ్యూటీ ఎవరి వల్ల రాజ్యానికి ప్రమాదం ఉంది, ఎవరి వల్ల రాజ్యం కుప్పగూలే ప్రమాదం ఉన్నది, ఎవరి వల్ల ఇదే రాష్ట్ర ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి, దానికి ఏమేం చేయాలని ఆయన డిసైడ్ చేసుకోవాలి. టెక్నాలజా, లేకపోతే మనుషులా, లేకపోతే ఇంకేదా, లేకపోతే పావురాలా, లేకపోతే డేగలా, ఆయన డిసైడ్ చేసుకోవాలి. అంతే తప్ప ముఖ్యమంత్రులు ఎందుకు చెప్తారండి? ముఖ్యమంత్రుల పని అది కాదు కదా. ముఖ్యమంత్రులు ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు, మమ్మల్ని క్షేమంగా కాపాడమన్నారు. తర్వాత ముఖ్యమంత్రులు రాజ్యాన్ని బాగా చూసుకోండి అని జీతం ఇస్తున్న అధికారులకు చెప్తారు. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అంతే తప్ప ముఖ్యమంత్రి నువ్వు పలాని TV9 ఆఫీసు ముందర పలాని వ్యక్తి ఉన్నాడు, ఐ డ్రీమ్స్ ఆఫీస్ ముందర పలాని దుండ ఉన్నాడు, ఆయన పోయి పట్టుకోండి అని చెప్తారా? వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది?